ఆ ప్రభుత్వానికి ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న పరపతి కానివ్వండి 11-12% 11-12% వడ్డీకి అప్పులు కొన్ని వేల కోట్ల రూపాయలు సేకరించడం జరిగింది. ఈరోజు అవన్నీ కూడా ఆ ఎక్కువ వడ్డీ మూలంగా రాష్ట్రానికి ఆర్థిక భారం కలిగిస్తున్నాయని చెప్పేసి కూడా మరి అక్కడ చెప్పడం జరిగింది, కేబినెట్లో చర్చించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఎందుకంటే ఇటీవల రాష్ట్ర పరిపతి రేటింగ్ పెరిగింది కాబట్టి తక్కువ వడ్డీకి అవకాశాలు పొందే తక్కువ వడ్డీకి అప్పులు పొందే అవకాశం ఉంది కాబట్టి దాన్ని శోధించి తక్కువ వడ్డీలకి స్వాప్ చేయమని చెప్పేసి ఉన్న అప్పుల్ని స్వాప్ చేసి తక్కువ వడ్డీలకి తీసుకోమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించడం కూడా జరిగిందని చెప్పేసి నేను తెలియజేస్తాను. ఎయిమ్స్, మంగళగిరి అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, భవనాలు మరియు కేంద్ర ప్రభుత్వ సంస్థలతో పాటు ఏపీ జెన్కో, ఏపీపీడీసీఎల్ థర్మల్ పవర్ స్టేషన్లకు ఫైర్ ఎన్ఓసి పొందేందుకు ఏపీ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ నుండి ఫైర్ ముందస్తు జాగ్రత్త రుసుము చెల్లింపు నుండి మినహాయింపు కోసం చైర్మన్ అండ్ ఎండీ ఏపీ జెన్కో కోరిన అభ్యర్థనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. మనందరికీ తెలిసిందే రాష్ట్ర ప్రజలందరూ గర్వపడే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ దిగ్గజం గూగుల్ డేటా సెంటర్ని తీసుకొచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ గూగుల్ 100% సబ్సిడీ అయిన రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అభ్యర్థన ప్రకారం 11-10-2025 జారీ చేసిన జిఓఎంఎస్ నెంబర్ 40లో నోటిఫైడ్ పార్ట్నర్స్ అధికార మన కంపెనీస్ని, పెద్ద కంపెనీస్ని, అదేవిధంగా ఐటీ సొల్యూషన్స్ లేకపోతే కేబులింగు వాటి కోసం కొన్ని సంస్థలతో దాదాపు వీళ్ళందరినీ ఒక 6 సంస్థల్ని పార్ట్నర్స్గా తీసుకోవటం జరుగుతుంది. వాటిని గుర్తించమని చెప్పేసి ఈ ప్రతిపాదన. అదానీ ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అదానీ కానెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అదానీ పవర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, భారతీ ఎయిర్టెల్ లిమిటెడ్, నెక్స్ట్రా డేటా లిమిటెడ్, నెక్స్ట్రా వైజాగ్ లిమిటెడ్. వీళ్ళందరూ ఏంటంటే ఈ డేటా సెంటర్ నిర్మాణంలో వివిధ కార్యక్రమాలని వీళ్ళ ద్వారా జరపబడతాయి. వీళ్ళకి అధికారం ఇచ్చారని గుర్తించారంటే ఇంతకు ముందున్న ఏదైతే కమిట్మెంట్స్ రాష్ట్ర ప్రభుత్వంతో ఉందో దాంట్లో ఎటువంటి మార్పు ఉండదు. క్వాలిటీ కానివ్వండి, లేకపోతే టైం పీరియడ్ కానివ్వండి, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి, ప్రతిదీ కూడా గతంలో గూగుల్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ఉందో దాని మేరకే ఇవన్నీ కూడా ఆ నిర్మాణం కన్వీనియన్స్ కోసం ఈ